పాల్ సెలెన్ అని ఒక జర్మన్ పోయిట్ ఉంటాడు. లవ్ అండ్ మిస్ట్రాన్స్లేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఈ విషయాల్ని తీక్షణంగా ఆలోచించమని చెప్తూ ప్రేమని రెండు జెండర్లకి కాకుండా మనుషుల మధ్య నిలపడానికి పాల్ సెలెన్ కొంత కవిత్వం ఉపయోగపడుద్ది. అదే జర్మన్ దేశానికి సంబంధించిన పీటర్ హ్యాండ్కే అని ఒక నావలిస్ట్ పాల్ సెలెన్తో పాటు ఒక మాట అంటాడు, రైటింగ్స్ ఆర్ యువర్ ట్రాన్స్లేషన్స్ యాజ్ థాట్స్ అని. మన ఆలోచన యాక్చువల్గా అనువాదం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో ప్రేమని ఎలా నిబద్ధంగా వేరేలాగా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మిస్ఇంటర్ప్రిట్ చేసుకోకుండా మనుషుల మధ్య వేరే విధమైన కవిత్వం ఎలా ఉంటుందో చెప్తూ నేను ఒక పోయం రాశాను. సో టైటిల్ వచ్చేసి హస్తలా విక్టోరియా సియాంబ్రే. చెగువేరాది ఫేమస్ స్లోగన్ లాంటిది ఇది. సో ఢిల్లీకి పయనించిపోయే ముందు కామ్రేడ్లంతా కలిసి దేశం గురించి పాడినప్పుడు చీకట్లో కొన్ని కాంతులను చూశాను. అయినా వెళ్ళేది ఒక మార్పు కోసమే కదా. ఒక అడుగు వేసి ఒక పిడికిలి ఆకాశం పైకెత్తి రెండు కళ్ళని శూన్యం వైపు విసిరి ఎల్ పాబ్లో యూనీదో యా మాస్టర్ ఆ వెన్సీదో పాడడం సిగమెత్తడమే. చదువులో కాషాయపు రంగుని పూద్దామనుకునే వ్యవస్థని ఎర్రటి విప్లవంతో కడిగేయడమే. వెళ్లే ముందు కొందరు తమ మాటలతో ఆ ప్రాంతాన్ని ఊహకు తెస్తారు. దారిలో తీసుకోవాల్సిన వస్తువులను జ్ఞాపకాలలో రాస్తారు. లెక్కలేని సార్లు కౌగులించుకొని వదిలేసి దారి మధ్యలో ఎందుకు హత్తుకున్నారో గుర్తొస్తారు. యుద్ధానికి వెళుతున్నట్లు విప్లవాన్ని అమ్మముద్దుని ఒక్కసారి స్పర్శిస్తున్నట్లు ఒక కామ్రేడ్ ఎడం బొగ్గుపై ముద్దెడతాడు. విప్లవం మార్పుని మాత్రమే కాకుండా ధైర్యాన్ని, ప్రేమని, ఇలాంటి ఒక ముద్దుని ఇస్తుందని తెలుసుకొని వెళుతూ ఉన్నాను. విప్లవం మార్పుని మాత్రమే కాకుండా ధైర్యాన్ని, ప్రేమని, ఇలాంటి ఒక ముద్దుని ఇస్తుందని తెలుసుకొని వెళుతూ ఉన్నాను. నాతో ఇంకెందరో వస్తూ రాజ్యంపై తిరుగాడుతున్నారు. థ్యాంక్ యూ.